భారతదేశంలో ఒక పక్క నుంచి జనాభా పెరుగుతూ, మరో పక్క నుంచి ఉగ్రదాడులు జరుగుతూ, మరో పక్క నుంచి ఈ దేశంలో వలసవాదుల రూపంలో, అక్రమంగా చొరబడ్డ వాళ్ళ రూపంలో విధ్వంసాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే, మరో పక్కన ప్రతిపక్షాలు అనేవి భారతదేశాన్ని ఎదగలేదు అని ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తున్న టైంలో ఇవన్నీ తట్టుకొని నిలబడి పైకి లేచి చరిత్ర లిఖించింది భారతదేశం తెలివైనదే. వాళ్ళు ఆయన చెప్పిన దాని ప్రకారం మనందరం, అంటే భారతదేశంలో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళంతా వాచిలో లెక్కల ప్రకారం స్పందిస్తారు. కానీ భారతీయులు ఎలా స్పందిస్తారో తెలుసా? వారికి నచ్చిన నిబంధనల ప్రకారం, వారి మైండ్ ఇన్ వాచ్లో లెక్కల ప్రకారం కదులుతారు. మేడ్ ఇన్ ఇండియా వాచ్లో లెక్కల ప్రకారం కరుగుతారు. ప్రతి ఒక్కళ్ళు చేతికి పెట్టుకున్న వాచ్ల లెక్కల ప్రకారం ఆలోచిస్తే, భారతీయులు మాత్రం మేడ్ ఇన్ ఇండియా వాచ్లో లెక్కల ప్రకారం కదులుతారు. ఇది అమ్జద్ తహా గారు చెప్పింది. భారత్లో నివసిస్తున్న చాలామంది సెక్యులర్ హిందువుల కంటే అరబ్ ముస్లిం అయిన ఈయన భారతదేశాన్ని, భారత నాయకత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారనిపిస్తుంది కదా. ఈ అర్థం చేసుకునే మనస్తత్వం, ఈ అర్థం చేసుకునే స్వభావం మన దేశంలో బ్రతుకుతున్న సుడో సెక్యులర్లకు ఎప్పుడు వస్తుంది? కుహానా మేధావులకు ఎప్పుడు వస్తుంది? ఎక్కడో అరబ్ దేశంలో ఉండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అలాగే మన సనాతన హిందూ ధర్మ గ్రంథాలలో ఉన్న గొప్ప విషయాల్ని నేర్చుకున్నారు అరబ్ ముస్లిం అయి ఉండి. కానీ ఈ దేశంలో బ్రతుకుతూ, ఈ దేశంలో సొమ్మును తింటూ, ఈ దేశంలో బ్రతుకు ఈడుస్తూ, ఈ దేశం గురించి అర్థం చేసుకోలేకపోతున్న వాళ్ళని ఏమనాలి? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి.